హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ నువ్వు నేను మనమై. కథా రచయిత్రి శ్రీ కేవీఎస్ లత గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. నాన్న టిఫిన్ సరిగా తినలేదు, ఫీవరిష్గా ఉందన్నారు. మన ఇద్దరం వెళ్ళిపోతే ఆయనను కనిపెట్టుకుని ఉండేవారు ఉండరు. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువైతే ఆయన మనకు ఫోన్ చేయటానికి కూడా మొహమాట పడతారు. ఈ సమయంలో అమ్మ గనుక ఉంటే అంటున్న వినీల్ స్వరం రుద్ధమైంది. ఏంటి విను, చిన్నపిల్లాడిలా కాస్త జ్వరానికే కంగారు పడాలా? ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకున్నారు కదా, కాసేపటికి జ్వరం తగ్గుతుందిలే. కాఫీ ఫ్లాస్క్లో పోసి ఆయన మంచం పక్కనే పెట్టాను. ఫ్రూట్స్ కూడా పెట్టాను. సాయంత్రం వచ్చేటప్పుడు బ్రెడ్ తెస్తాను. నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళిపోవాలి. నువ్వు కాసేపు ఆగి వస్తావా? హరిత అంది. ఈ రోజుకు నువ్వు ఇంట్లో ఉంటే బాగుండేది హరి. నాన్న అనారోగ్యంతో ఒంటరిగా ఉంటే నేను నా వర్క్ సరిగా చేయలేను. మానేద్దామా అంటే అర్జెంట్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది. నో విను, నేను తప్పనిసరిగా వెళ్ళాలి. డోంట్ థింక్ అదర్వైజ్. నేను బయలుదేరుతున్నా అంటూ చేసేదేం లేక, పద నేను కూడా వస్తున్నా అంటూ లంచ్ బాక్స్ తీసుకుని తండ్రి గదిలోకి నడిచాడు. నాన్న, మేము వెళ్తున్నాం, మీరు జాగ్రత్త. జ్వరం తగ్గిన తర్వాత తినగలిగినంత మటుకు లంచ్ తీసుకోండి. తినలేకపోతే ఫ్రూట్స్ తినండి. ట్యాబ్లెట్స్ వేసుకోవటం మర్చిపోవద్దు. నేను మధ్యలో గుర్తు చేస్తాలేండి. విన్నీల్ పడుకున్న విశ్వంగారి ప్రక్కనే కూర్చుని అన్నాడు. ఈ మాత్రం జ్వరానికే నాకేం కాదులేరా, మీరిద్దరూ వెళ్ళండి అంటూ లేచి కూర్చున్నారు ఆయన. జాగ్రత్త మావయ్య గారు అంటూ హరిత ఆ వెనుక వినీలు కారు దగ్గరికి వెళ్ళారు. దారిలో వినీల్ అన్యమనస్కంగా ఉండటం హరిత గమనించింది, కానీ ఆఫీస్ మూడ్లో ఉండటంతో ఏమీ మాట్లాడలేదు. వినీల్, హరిత ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళై ఏడాది అయింది. పెళ్ళైన నెలకే జాబ్లో ప్రమోషన్స్ వచ్చాయి. ఇద్దరూ బిజీ అయిపోయారు. ఇప్పట్లో పిల్లలొద్దనుకుని కెరీర్ వైపే దృష్టి పెట్టారు. దురదృష్టవశాత్తు వినీల్ తల్లి నెల క్రితం మరణించింది. వినీల్ పెళ్లి కన్నా ముందే అతడి చెల్లెలి పెళ్ళి అయిపోయింది. తండ్రి ఒక్కడిని ఆ ఇంట్లో ఉంచడం ఇష్టం లేక సిటీకి తీసుకొచ్చేశాడు. భార్యా వియోగంలో ఉన్న తండ్రిని కనిపెట్టుకుని హరిత ఇంటి పట్టున ఉంటే బాగుండునని వినీల్ కోరిక. తన వంతు ధర్మంగా ఇంటి పనులు నిర్వర్తిస్తోంది కదా, ఇంకా పూర్తిగా ఇంటికి అంకితం అవటమేమిటి అని హరిత అభిప్రాయం. హరిత ఆఫీసు బిజీలో పడి మామగారి అనారోగ్యాన్ని మర్చిపోయింది. రోజు కంటే కాస్త ఆలస్యంగా ఇల్లు చేరింది. కిచెన్లో బ్రెడ్ కాలుస్తున్న వినీల్ని చూసి, హాయ్ విను, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? బ్రెడ్ స్లైస్ ఎవరికి అని అడిగింది. వినీల్ ఒక్కసారి తలెత్తి చూసి మాట్లాడకుండా పనిలో నిమగ్నమయ్యాడు. హరితకు అప్పుడు గుర్తొచ్చింది, మామగారికి జ్వరమని తను వచ్చేటప్పుడు బ్రెడ్ తెస్తానందా నేను. అయ్యో, ఐఆమ్ సారీ విను, మీటింగ్ టెన్షన్లో పడి మర్చిపోయాను. పోనీలే, నాకు గుర్తు లేకపోయినా నువ్వైనా బ్రెడ్ తెచ్చావు. మామయ్య గారికి జ్వరం తగ్గలేదు, ఎలా ఉన్నారు అంది గిల్టీగా. వినీల్ మాట్లాడకుండా ప్లేట్లో బ్రెడ్ పెట్టుకుని పాలు గ్లాసులో పోసుకుని తండ్రి రూమ్ వైపు నడిచాడు. అతని వెనుకనే హరిత వెళ్ళింది. ఎలా ఉంది మామయ్య గారు అని పలకరించింది. కళ్ళు తెరిచి కోడలి వంక నీరసంగా చూసి పర్వాలేదన్నట్లుగా తల ఊపారు. లేవండి నాన్న, ఈ బ్రెడ్ తిని పాలు తాగండి అని చేయి ఆసరా ఇచ్చి లేపాడు వినీల్. వద్దు వద్దంటున్నా బలవంతంగా అవి తినిపించి పాలు తాగించాడు వినీల్. ఇక కాసేపు పడుకోండని పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. ఇదంతా అయ్యే వరకు హరిత అక్కడే ఉంది. ఇక మీరు వెళ్ళండి, అవసరమైతే పిలుస్తానన్నారు విశ్వంగారు. ఇద్దరూ అక్కడి నుండి బయటకు వచ్చేశారు. వినీల్ కోపం వచ్చిందని గ్రహించిన హరిత సంజాయిషి ఇవ్వబోయింది, కానీ వినీల్ అందుకు అవకాశం ఇవ్వలేదు. ఆ రాత్రి వినీల్ తండ్రి వద్దంటున్నా వినకుండా ఆయన రూమ్లోనే పడుకున్నాడు. ఆ మరుసటి రోజు కూడా విశ్వంగారికి జ్వరం తగ్గకపోవడంతో బ్లడ్ టెస్ట్ చేయించాడు. మలేరియా జ్వరంగా నిర్ధారించారు డాక్టరు. టైంకి మందులు వేసి జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పారు. వినీల్ హరితను అడగకుండానే తనే ఆఫీస్కి లీవ్ పెట్టుకుని ఇంటి దగ్గరే ఉండిపోయాడు. అదేమిటి విను, నాకు మాట మాత్రంగానైనా చెప్పలేదే?
నేను 2 రోజులు లీవ్ పెట్టేదానిగా. హరిత కాస్త కోపంగా అంది. ఎందుకులే నిన్ను కష్టపెట్టడం, ఆయన మా నాన్నగారు కదా, నేనే చూసుకోవాలి నిష్ఠూరంగా అన్నాడు వినీల్. అదేం మాట? ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉండటంతో ఆ రోజు ఉండలేకపోయాను. వర్క్ తెలియని వారికైతే వివరంగా చెప్పవచ్చు. నువ్వు అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావే? నేను అసలు ఏమీ చేయటం లేదా? నీకు నాన్నగారు అయితే నాకు మామగారు కాదు. నీతో పాటు వెళ్తున్నాను, నీతో పాటు వస్తున్నాను. వచ్చిన దగ్గర నుండి వెళ్ళే వరకు ఇంట్లో నేను చేయగలిగిన పని చేస్తున్నాను. రెచ్చిపోయింది హరిత. ఇంట్లో పని మనిషి చేస్తుంది. వంట మాత్రమే నువ్వు చేసేది. మొన్నటి దాకా కర్రీ పాయింట్ నుండి కర్రీస్ నేను వచ్చేటప్పుడే తెచ్చేవాడిని. నాన్నగారు వచ్చిన నాటి నుండి బయట వంటలు ఆయన తినలేరని ఇంట్లోనే వండుకుంటున్నావు. అది నేను హెల్ప్ చేయకుండా అంతా నువ్వే చేస్తున్నావా? ఏదో చేస్తున్నాను అంటావు. ఏంటి నువ్వు చేసేది? గయ్యమన్నాడు వినీల్. రోజు నువ్వు హెల్ప్ చేస్తున్నావా? తొందరగా వచ్చిన రోజు చేస్తావు, రాని రోజు ఎవరు చేస్తున్నారు? ఉదయం నుండి సాయంత్రం దాకా వర్క్ చేసి మళ్ళీ ఇంట్లో 2 కూరలు చేయాలంటే కష్టం కదా. మర్యాదలు చేయాలంటే నేను మనిషినా రోబోట్నా? సరే, నిన్నెవరు కష్టపడమన్నారు? నువ్వు జాబ్ మానేయి. నా శాలరీ మనం లగ్జరీగా బ్రతకడానికి సరిపోతుంది. ఇంటి పట్టు నుండి నాన్నగారిని చూసుకో. నాకు నచ్చినట్లుగా ఉండు. అదే 10,000 అని వినీల్ గట్టిగా అన్నాడు. నేను ఎందుకు జాబ్ మానేయాలి? నేను ఈ పొజిషన్కి వచ్చానంటే ఎంతో కష్టపడి ఉంటాను. అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవ్వాలా? వంట లెక్కలా మారి నీకు మీ నాన్నగారికి సేవలు చేయాలా? అంతకన్నా గట్టిగా అరిచింది హరిత. నోర్ముయ్ అని ఏదో మాట్లాడబోతున్న వినీల్కి గుమ్మం పట్టుకుని తమ్మ వంకే చూస్తున్న తండ్రి కనిపించి ఆపేశాడు. విను, నా గురించి గొడవ పడుతున్నావా? నేను ఊరికి వెళ్ళిపోతాను నీరసంగా అన్నారు విశ్వంగారు. మీరెవ్వరి కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నాన్న. నేను మిమ్మల్ని చూసుకోగలను. మీరు ఇవేమీ పట్టించుకోవద్దు. పదండి, రెస్ట్ తీసుకుందరు కానీ. వినీల్ ఆయన చేయి పట్టుకుని అన్నాడు. మామయ్య గారు, నాకు మీరంటే కోపం ఏమీ లేదు. నేను జాబ్ మానేసి ఇంట్లో ఉండలేను. నాకు చేతనైనంతలో మీకు చేసి పెడతాను. పని మనిషికి ఇంకాస్త జీతం పెంచి ఇంట్లోనే ఉండమంటాను. అంతేగాని ఆయన అలా మాట్లాడితే నాకు కష్టంగా ఉంటుందని హరిత మామగారితో అంది. ఆ అమ్మాయి చెప్పింది రైటే కదా విను. ఇంత చదువుకున్నది ఇంట్లో ఉండటానికా? నువ్వు లీవ్ పెట్టక్కర్లేదు, వెళ్ళిపో. నేను చూసుకోగలను. మాట్లాడలేకపోతున్నారు విశ్వంగారు. తను ఏం మాట్లాడినా తండ్రి మనసు నొచ్చుకుంటుందని వినీల్ మౌనంగా తల ఊపి తండ్రిని తీసుకెళ్లి పడుకోబెట్టాడు. విశ్వంగారి జ్వర తీవ్రత తగ్గుముఖం పట్టింది. వినీల్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. వినీల్ హరితలిద్దరూ ఇల్లు చేరేసరికి రాత్రి అయిపోతుంది. వీళ్ళు వచ్చేసరికి విశ్వంగారే రైస్ కుక్కర్ పెడుతున్నారు. ఆయనకు చేతనైనట్లుగా వంట చేస్తున్నారు. ఆయన తినేసి వీరి కోసం ఎదురు చూస్తున్నారు. అదంతా వినీల్కి కష్టంగా అనిపిస్తోంది. ఆయనకు కోడలు చేసి పెట్టాల్సింది పోయి ఆయనే ఎదురు తమకు సేవలు చేస్తున్నారు. మీరెందుకు చేస్తున్నారు మామయ్య గారు? నేను వచ్చాక వంట చేస్తానుగా అని మొదట్లో హరిత మామగారితో అంది. మీరు రావడం ఆలస్యం అవుతుంది కదమ్మా. నాకు పెందరాళ్ళే తినకపోతే అరగదు. అయినా ఇంట్లో ఉండి నేను చేసేదేంటి? పై పనంతా పనమ్మాయే చేస్తుందిగా. నాకేం కష్టం లేదు అన్నారు ఆయన. అంతే, ఇక పట్టించుకోవటం మానేసింది హరిత. హరిత ప్రవర్తన సహించలేని వినీల్ ఆమెపై చిరాకును పెంచుకున్నాడు. ఇద్దరిలోనూ అవగాహన లోపం ఏర్పడింది. పరస్పరం వాదులాడుకోవటం, మాటామంతి లేకుండా ఎడముఖం పెడముఖంలా దూరంగా పడుకోవటం ఎక్కువైంది. ముద్దు ముచ్చట కరువయింది. ఇదంతా గమనిస్తున్న విశ్వంగారు ఇద్దరికి విడివిడిగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించాలని హితబోధ చేశారు. ఉద్యోగం మానటం, అతని మాటలకు తలవంచటం రెండూ నేను చేయనని తేల్చి చెప్పేసింది హరిత. కుటుంబ బంధాల కన్నా ఉద్యోగం ఎక్కువనుకున్న ఈ అమ్మాయి నాకు వద్దు. బాధ్యతలు నిర్వర్తించడాన్ని తలవంచటం అనుకోవటం మూర్ఖత్వం. తను ఆ విషయం అర్థం చేసుకునే వరకు నేను ఇలాగే ఉంటానన్నాడు వినీల్. పోనీ నేను మన ఇంటికి వెళ్ళిపోతాను. నా వల్ల మీ మధ్య గొడవలు వద్దన్నారు విశ్వంగారు.
మీరు అలా అంటే చాలా బాధపడతాను నాన్న. ఇలా అనుకుంటే అసలు పెళ్లి చేసుకునేవాడినే కాదు నేను. సమస్య అంతా దీనిలోనే ఉంది. అవసరమైతే దీన్నైనా వదిలేస్తాను, కానీ మిమ్మల్ని దూరం చేసుకోనని వినీల్ అన్నాడు. మర్యాదగా మాట్లాడు. దాన్ని దీన్ని అంటే ఎవ్వరు పడరు ఇక్కడ. నువ్వు వద్దంటే ఎవ్వరు పట్టుకుని వేళ్లాడరు. నేను ఈ క్షణమే వెళ్ళిపోతాను, హరిత దూకుడుగా అంది. వెళ్ళిపో, ఎవ్వరు బ్రతిమలాడేవారు లేరు ఇక్కడ, అంతకన్నా స్పీడ్గా అన్నాడు వినీల్. నువ్వు ఇల్లు కదిలేవంటే చచ్చినంతోటే అని విశ్వంగారు హరితను బలవంతంగా ఇల్లు కదలకుండా ఆపారు. విషయం హరిత తల్లిదండ్రుల దాకా వెళ్ళింది. వాళ్ళు కూడా ఇద్దరికి చాలా రకాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. విముఖత ధోరణి ప్రబలంగా పేరుకుపోవటంతో ఆ జంటకు హితబోధలు నచ్చలేదు. అంతలో హరితకు విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది. దగ్గరగా ఉండి పోట్లాడుకునే దానికన్నా దూరంగా ఉంటేనన్నా ఒకరిపై మరొకరికి ద్వేషం తగ్గి ప్రేమగా మారుతుందేమోనన్న ఆలోచన పెద్దవాళ్ళకు వచ్చింది. వినీల్ అంగీకారంతో సంబంధం లేకుండానే హరిత విదేశాలకు వెళ్ళిపోయింది. తామొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు పెద్దవాళ్ళ ఆలోచనలు తలక్రిందులయ్యాయి. హరిత విదేశాలకు వెళ్ళాక ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఫోన్లో తిట్టుకునేవారు, వాట్సాప్ ద్వారా వాదులాడుకునేవారు, చాటింగ్లో దుమ్మెత్తి పోసుకునేవారు. అలా ఒకరంటే ఒకరికి విముఖత పెరిగి విడాకులు తీసుకోవాలనే ఆలోచన దాకా వచ్చింది. ఇద్దరూ వారి వారి పెద్దలకు అదే చెప్పారు. వారి అంగీకారంతో నిమిత్తం లేకుండానే తమ నిర్ణయాన్ని ప్రకటించేశారు. హరిత విదేశాల నుండి తిరిగి వచ్చాక విడాకులకు అప్లై చేసుకుంటానని చెప్పేసింది. నాది అదే నిర్ణయం అని వినీల్ కూడా తీర్మానించాడు. అన్నట్లుగానే హరిత తిరిగి వచ్చాక కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసింది. విడాకులు వచ్చేసాయి. ఎవరి జీవితాలు వారివిగా విడిపోయారు. ఇద్దరికీ కొంతకాలం హాయిగానే అనిపించింది. ఇష్టం వచ్చినంతసేపు వర్క్ చేసుకోవచ్చు, బయట తిరగవచ్చు, సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. బాధ్యతల బరువు లేకపోవడంతో రిలీఫ్గా అనిపించింది. 2 నెలలు అయ్యేసరికి ఏదో వెలితి మొదలైంది. మన కోసం ఎదురు చూసేవారు లేరు, నీ జీవితం నాది అని తోడు పంచుకునే వ్యక్తి లేని లోటు తెలియసాగింది. ఇప్పుడు ఇద్దరిలో ఒకటే ఆలోచన, మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని. ఆలస్యం ఎందుకు? వేట మొదలుపెట్టారు. మ్యాట్రిమోనీలో గాలింపు. పరిచయస్తులు, బంధువులు, స్నేహితులలో ఎవరు తమకు సరిజోడు అని వెతకటం మొదలుపెట్టారు. ఆ వెదుకులాటలో ఇద్దరికీ తమకు తెలియని నిజాలు బయటపడసాగాయి. ఇప్పటి వరకు తాము ఎదుటి వ్యక్తిలో నచ్చనివి మాత్రమే చూసి ద్వేషాన్ని పెంచుకున్నామని, దుర్గుణాలను తవ్వటం వలన సద్గుణాలను మరిచిపోయామని అర్థమైంది. హరితకు ఎవరిని చూసినా వాళ్లకన్నా వినీల్లోనే పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. అనవసరంగా తొందరపడ్డాననే భావం తొలవసాగింది. పెళ్ళంటేనే ఒకరి కోసం మరొకరు సర్దుకుపోవటం అని అర్థమైంది. మామగారి కోసం ఉద్యోగం మానేయాలంటే తల వంచటం అనుకుందే తప్ప బాధ్యతగా భావించలేదు. ప్రత్యామ్నాయంగా అందుకు అనుకూలమైన మరో పనిని వెతుక్కోవటం చేయలేదు అని పదే పదే మనసులో మదనపడసాగింది. వినీల్కి కూడా తను ప్రవర్తించిన తీరు తనకే చిరాకు కలిగించసాగింది. జీవిత భాగస్వామి ఆలోచనలను గౌరవించి సరైన నిర్ణయం తీసుకోవలసిందని బాధపడ్డాడు. ఆమెలోని తెలివితేటలను అర్థం చేసుకోకుండా వంటింటికి పరిమితం చేయాలనుకున్నాడే కానీ కుటుంబ బంధాలను సమపాళ్లలో మోయటం కాస్త వివేకం చూపించి ఉండాల్సిందని తెలుసుకున్నాడు. వినీల్ ఫోన్ నుండి హరిత ఇన్బాక్స్లోకి ఒక మెసేజ్ వెళ్ళింది. నేను వర్క్లోడ్ తగ్గించుకుంటున్నాను, టూర్లు క్యాన్సిల్ చేసుకున్నాను, ఇంటి దగ్గర ఉండే సమయం పెంచుకుంటున్నాను, నీకు ఇష్టమేనా హరి అని. అప్పటికే వినీల్కి మెసేజ్ టైప్ చేయబోతున్న హరిత ముఖం ప్రసన్నమైంది. ఇష్టమే, నేను కూడా జాబ్ మానేయాలనుకుంటున్నాను, మామయ్య గారిని కనిపెట్టుకుని ఉండే సమయం ఉండేలా, నీకేమీ అభ్యంతరం లేదు కదూ? హరిత రిప్లై గాలిలో అలా అలా తేలుతూ వినీల్ ఫోన్ చేరింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.